సరోగసి ద్వారా మీకు బిడ్డను కనిచ్చేందుకు లక్ష్మి అనే అమ్మాయి ఒప్పుకుందని చెప్పాను కదా సహస్ర గారు. కాసేపట్లో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ మొదలవుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో సహస్ర, చాలా థ్యాంక్స్ డాక్టర్, ఇదంతా మీ వల్లే. గర్భసంచి లేని నాకు అసలు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందో లేదోనని చాలా కంగారు పడిపోయాను. కానీ ఇలా సరోగసి మార్గం చెప్పి చాలా మంచి పని చేస్తారు, నాలో ఒక కొత్త హోప్ని కలిగించారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్, నాదే ఉంది సహస్ర గారు, మీకు బిడ్డ అవసరం ఉంది, ఆ అమ్మాయికి డబ్బు అవసరం ఉంది, అందువల్లే మీ ఇద్దరితో మాట్లాడి ఒప్పించగలిగాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఒకసారి నేను ఆ అమ్మాయిని చూడొచ్చా డాక్టర్ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, ఎందుకే, ఎలాగో కాసేపట్లో ప్రొసీజర్ మొదలవుతుందని అంటున్నారు కదా, ఆ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒకేసారి ఆ అమ్మాయిని చూడొచ్చులే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర ఎప్పుడెప్పుడో తనకు బిడ్డనివ్వబోయే ఆ అమ్మాయిని చూడాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపట్లో ప్రొసీజర్ మొదలవుతుంది, ఇక్కడ కూర్చోండి, మంజుల అని చెప్పి ఐవీఎఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఇప్పుడు ఆవిడ ఇక్కడికి రాబోతున్నారు. మామూలుగా అయితే ఆవిడ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. ఆవిడ ఇప్పటి వరకు టేకప్ చేసిన ఏ కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఖచ్చితంగా మీ కేసు కూడా 100% పాస్ అవుతుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే సహస్ర, పద్మాక్షి ఆనందంగా చూస్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి తలకు గాయం అవ్వడంతో విహారీ తనను 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. ఇకప్పుడు అక్కడున్న నర్స్ లక్ష్మిని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకొని వెళ్ళి, తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటే విహారీ అక్కడ బయట కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ లక్ష్మి తలకు కట్టు కట్టి తనకి ట్రీట్మెంట్ చేస్తారు. అదే హాస్పిటల్కి మంజుల కూడా వచ్చి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలని టెస్ట్ చేస్తూ ఉంటుంది. తను అలా చెకప్ చేస్తూ ఉండగా ఇంతలో స్పృహలోకి వచ్చిన లక్ష్మి మంజుల అని చెప్పి మంజులని పిలుస్తుంది. లక్ష్మిని చూడగానే మంజుల ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. లక్ష్మి, ఇదేంటి, నువ్వు ఉండాల్సింది అమెరికాలో కదా, మరి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నేను అమెరికాకు వెళ్ళలేదక్క, అనుకోని పరిస్థితుల్లో ఇక్కడే ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, మరి అక్కడ మీ నాన్నగారు నువ్వు అమెరికాలో ఉన్నావని ఎంతో సంతోషంగా అందరికీ చెప్తున్నారు కదా, నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పి మంజుల అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, విహారీ గారు నా మెడలో తాళి కట్టారు, కానీ మా పెళ్ళి అనుకోకుండా జరిగింది. విహారీ గారికి నాకంటే ముందే సహస్ర అనే అమ్మాయితో పెళ్ళి ఖాయమైంది. 2 కుటుంబాలు కలవడం కోసం అని చెప్పి విహారీ గారు సహస్ర అమ్మను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల సహస్రామ మెడలో కూడా విహారీ గారు తాళి కట్టారు. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం అన్న నిజం ఇంట్లో ఎవరికి తెలీదు. ఒకవేళ ఈ విషయం తెలిస్తే వాళ్ళిద్దరూ విడిపోతారు, ఆ 2 కుటుంబాలు కూడా విడిపోతాయి. అందుకే ఇప్పటి వరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు, నాలో నేనే దాచిపెట్టుకున్నానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మంజుల, నీకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీ నాన్న వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా ఉన్నావు లక్ష్మి, నేను ఇప్పుడు మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటే, అక్క ప్లీజ్ అక్క, నాన్నకు దయచేసి ఈ విషయాలు ఏవి కూడా చెప్పొద్దు, నాన్న హార్ట్ పేషెంట్, ఆయన కనుక ఈ విషయాలన్నీ తెలిస్తే తట్టుకోలేరు. నేను విహారీ గారితో కలిసి సంతోషంగా అమెరికాలో ఉంటున్నానని ఆయన అమ్మ అనుకుంటున్నారు, అటువంటిది నేను ఇలా కష్టాలు అనుభవిస్తున్నానని తెలిస్తే ఆయన తట్టుకోలేరు, ప్లీజ్ అక్క, నా కోసం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని లక్ష్మి మంజులకు చెప్తూ ఉంటే ఇక అప్పుడు మంజుల, సరే లక్ష్మి, నీకోసం నేను ఈ విషయం ఎవరికి చెప్పను, కానీ ఇప్పుడు నీ జీవితం ఎటువైపు వెళ్తుంది, నీ పరిస్థితి ఏంటి, ఎప్పుడొకప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు నిజం తెలియాల్సిందే కదా, మరి ఎన్ని రోజులని ఇలా ఎదురు చూస్తావో అని అంటూ ఉంటే, ఏమో అక్క, ఆ దేవుడు నా రాతను ఎలా రాశాడో, ఏ మలుపు తిప్పబోతున్నాడో నాకే తెలీదు, నా జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. విహారీ గారికి నాకు పెళ్ళి వరకే మా బంధాన్ని దేవుడు రాసి పెట్టాడేమో, అందుకే మేమిద్దరం ఎప్పటికీ దూరంగానే ఉండిపోతున్నాము అని చెప్పి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే లక్ష్మి మాటల్ని బట్టి తనకి విహారీ మీద ఎంతో ప్రేమ ఉందని అర్థమవుతుంది. విహారీకి కూడా లక్ష్మి మీద ఎంతో ప్రేమ ఉంది అని చెప్పి
వీళ్ళిద్దరికీ మధ్య అడ్డు వస్తుంది ఆ సహస్రాన్ని. ఎలాగైనా లక్ష్మి జీవితం బాగుండేలాగా చెయ్యాలి. చిన్నప్పుడు నేను నీళ్ళల్లో పడిపోయి మునిగిపోతున్నప్పుడు లక్ష్మి తన ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడింది. అటువంటి లక్ష్మి రుణాన్ని ఎలాగైనా సరే తీర్చుకోవాలి అని చెప్పి మంజుల అనుకుంటుంది. ఇంతలో విహారీ లోపలికి వస్తాడు. అక్కడ లక్ష్మితో మాట్లాడుతున్న డాక్టర్ మంజులను చూడగానే, డాక్టర్, లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మంజుల, పర్వాలేదండి, కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, వాటిని వాడితే సరిపోతుంది అని చెప్పి కాసేపు తనని ఇక్కడే రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి అంటూ ఉంటే, సరే డాక్టర్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, ఈ అక్కది మా ఊరే అని చెప్పి లక్ష్మి విహారీని మంజులకు పరిచయం చేస్తుంది. ఓ, లక్ష్మిని పెళ్లి చేసుకున్న విహారీ గారు మీరేనా అని చెప్పి మంజుల అంటూ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే వెయిట్ చేయండి, తనకు ఒక ఇంజెక్షన్ చేయాలి, తలకు దెబ్బ తగిలింది కదా, ఒక చిన్న స్కాన్ కూడా చేయాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే డాక్టర్ అని చెప్పి విహారీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి మంజులతో, మా నాన్నకు ఈ విషయాలేవి చెప్పనని మాటిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, నువ్వు పడుకో అని చెప్పి అంటూ ఉండగా నర్స్ సహస్ర ఫైల్ని మంజులకు తీసుకొచ్చి ఇస్తుంది. మేడం, ఐవీఎఫ్ చేయాల్సిన కేసు ఒకటి పెండింగ్లో ఉంది, డాక్టర్ స్రవంతి ఐవీఎఫ్ స్టార్ట్ చేయమన్నారు అని అంటూ ఉంటే, ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో సహస్ర విహారీల ఫోటోలు మంజులకు కనిపిస్తాయి. ఓ, ఈ అమ్మాయి ఐవీఎఫ్ ద్వారా బిడ్డని కనాలనుకుంటుందా? ఈ అమ్మాయి కనుక అలా ఐవీఎఫ్ ద్వారా బిడ్డని కంటే లక్ష్మికి ఇంకా నష్టం జరుగుతుంది. లక్ష్మి విహారీ ఇద్దరు ఎప్పటికీ ఒకటవ్వడం అంటూ జరగదు. ఎలాగైనా విహారీ లక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలంటే విహారీ బిడ్డ లక్ష్మి కడుపులో పెరిగేలాగా చేయాలి. ఐవీఎఫ్ ద్వారా విహారీ స్పర్మ్ని లక్ష్మి గర్భంలోకి ప్రవేశపెట్టాలని చెప్పి డాక్టర్ మంజుల అనుకుంటారు. సహస్రకు సరోగేట్ మదర్గా లక్ష్మి అనే పేషెంటే ఉండడంతో తర్వాత రెండు పేర్లు ఒకటే కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యానని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనుకుని మంజుల లక్ష్మికి మొత్తం అందించి ఐవీఎఫ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తుంది. అలా ఐవీఎఫ్ ద్వారా విహారీ స్పర్మ్ని లక్ష్మి గర్భంలోకి ప్రవేశపెట్టడం వల్ల లక్ష్మి గర్భవతి అవుతుంది. డాక్టర్ మంజుల సహస్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, ఐవీఎఫ్ ప్రొసీజర్ పూర్తయిపోయింది, మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు అని చెప్పడంతో అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్న లక్ష్మిని చూసి సహస్ర పద్మాక్షి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు పద్మాక్షి డాక్టర్ స్రవంతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్, మీరు సరోగేట్ మదర్గా ఒప్పుకున్న అమ్మాయి పేరు లక్ష్మి అని చెప్పారు కదా, ఆ లక్ష్మి ఈ అమ్మాయేనా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు డాక్టర్ వచ్చి చూసేసరికి లేదండి, ఈ లక్ష్మి కాదు, ఆ లక్ష్మి అక్కడ పక్క బెడ్లో పడుకొని ఉంది అని అంటూ ఉంటే, ఎంత ఘోరం జరిగిపోయింది డాక్టర్, ఈ అమ్మాయి మా ఇంట్లో పనిచేసే పని మనిషి, ఇప్పుడు కనుక సహస్ర బిడ్డ ఈ అమ్మాయి గర్భంలో పెరుగుతుందన్న విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే మేము దాస్తున్న నిజం కూడా అందరికీ తెలిసిపోతుంది, అసలైనా ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో స్రవంతి మంజుల దగ్గరికి వచ్చి, డాక్టర్, మీరు ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు డాక్టర్, ఇప్పటి వరకు మీ సర్వీస్లో ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయలేదు కదా అని అంటూ ఉంటే, ఐఎమ్ రియల్లీ సారీ డాక్టర్, ఇద్దరి పేర్లు ఒకటే, ఇద్దరు పక్క పక్కన బెడ్లలో పడుకొని ఉన్నారు, దాంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను, లక్ష్మి అంటే ఈ లక్ష్మి అనుకొని నేను ప్రొసీజర్ చేసేసాను, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, ఎవరైతే ఏంటి, ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు తనతో మాట్లాడండి, సరోగేట్ మదర్గా తను ఒప్పుకుంటే మీకు ఓకే కదా అని చెప్పి మంజుల అంటూ ఉంటే, మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు డాక్టర్, ఆ అమ్మాయి ఎవరో కాదు, మా ఇంట్లో పనిచేసే పని మనిషి, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మేము నిజాన్ని బయట పెట్టలేమో, ఆ అమ్మాయికి చెప్పలేమో అని ఏం చేయాలని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. దాంతో సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటారు. సహస్ర పద్మాక్షితో, అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి గర్భంలో నా బిడ్డ పెరగడానికి వీల్లేదమ్మా, ఆ ప్రొసీజర్ని
క్యాన్సిల్ చేయమని డాక్టర్కి చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న డాక్టర్ స్రవంతి ఇప్పుడు కనుక ఆ ప్రొసీజర్ని క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేస్తే అప్పుడు మళ్ళీ మీ హస్బెండ్ దగ్గర నుండి శాంపిల్ని తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి మొన్ననే విహారికి మన మీద చాలా డౌట్ వచ్చింది. ఇప్పుడు కనుక మళ్ళీ విహారీ దగ్గర నుండి మనం శాంపిల్ని కలెక్ట్ చేయాలని చూస్తే విహారికి అసలు నిజం తెలిసిపోతుంది. ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దామో, వేరే ప్లాన్ ఏదైనా ఆలోచిద్దామే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మంజుల విహారీ దగ్గరికి వస్తుంది. విహారీ గారు మీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలంటూ విహారీని పక్కకు తీసుకొని వెళ్ళి లక్ష్మి తనకు జరిగిన అన్యాయం గురించి మొత్తం కూడా నాతో చెప్పింది. లక్ష్మి చాలా మంచి అమ్మాయి. ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి దొరకడం నిజంగా చాలా అదృష్టం. కానీ అటువంటి లక్ష్మిని మీరు ఎందుకు దూరం పెడుతున్నారో, ఎందుకు మీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారో అదంతా కూడా నాకు తెలుసు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా కూడా వదిలేయండి. ఇప్పటి నుండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్, తనని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి విహారీ షాక్ అవుతూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి, తన కడుపులో పెరుగుతుంది, మీ బిడ్డే అని చెప్పి మంజుల అంటూ ఉంటుంది. విహారీ ఒక్కసారిగా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు సహస్రకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తనకు తెలియకుండా తన దగ్గర నుండి స్పర్మ్ కలెక్ట్ చేసి ఐవీఎఫ్ ద్వారా సరోగేట్ మదర్ ద్వారా బిడ్డను కనాలనుకుందని, కావాలని లక్ష్మిని తనని ఒకటి చేయడం కోసమని తన స్పర్మ్ని లక్ష్మి గర్భంలోకి ఇంజెక్ట్ చేసినట్టుగా మంజుల మొత్తం నిజం అంతా కూడా విహారీకి చెప్పేస్తుంది. ఇప్పుడు తన గర్భవతి అన్న విషయం లక్ష్మికి కూడా తెలీదు. కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డ తను ఇద్దరు జాగ్రత్తగా ఉండే బాధ్యత మీదే విహారీ గారు. మీరు తనని జాగ్రత్తగా చూసుకుంటారని ఈ విషయం మీతో చెప్తున్నాను. మీకు ఈ నిజాలన్నీ తెలిసినట్టుగా సహస్ర వాళ్ళ ముందు మీరు అస్సలు బయటపడకండి. వాళ్ళకి తెలిస్తే లక్ష్మి ప్రాణాలకు, తన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి మంజుల విహారీకి చెప్పడంతో ఇక అప్పటి నుండి విహారీ లక్ష్మిని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.